సాధారణంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు చిన్న చిన్న వ్యాపకాలతో కాలక్షేపం చేస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతుంటారు. హన్మకొండకు చెందిన గుడిపాటి జీవన్ రెడ్డి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు. ఆంధ్రా బ్యాంక్లో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఆయన మంచి ఆరోగ్యం, మానసిక ఉల్లాసాన్ని అందించే మిద్దె తోటను సాగు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. హన్మకొండ ఎస్బీహెచ్ కాలనీలోని తన ఇంటిపై 4 ఏళ్లుగా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నారు. సో 2014లోనే నాకు ఈ యొక్క టెరాస్ గార్డెన్ పెట్టాలనే ఉద్దేశం అదొకటి నాకు ఆలోచన వచ్చింది. డాక్టర్ విశ్వనాథ్ అని బెంగళూరులో ఉండేవాడు. ఈజ్ అ పిహెచ్డీ ఇన్ అగ్రికల్చర్. డాక్టర్ విశ్వనాథ్ గారి యొక్క ఇన్స్పిరేషన్ తోటి నేను ఈ టెరాస్ గార్డెన్ని స్టార్ట్ చేశాను. ఇది 3rd ఇయర్ ఉంది. ఈ ఆర్గానిక్ టెరాస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలని అంటే కొన్ని బేసిక్ అవసరాలు ఉన్నాయండి. దీనికి మనం కంప్లీట్గా కంటైనర్స్లోనే పాట్ మిక్సింగ్ చేసుకొని పండించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్లో నేను ఒక 150 కంటైనర్స్ తోటి స్టార్ట్ చేశానండి. ఇందులో కంటైనర్స్ డిఫరెంట్గా, ఎందుకంటే ప్రతి కంటైనర్ ఒకే సైజులో ఉండడానికి లేదు. ప్రతి చెట్టుకు ఒక్కొక్క మెజర్మెంట్తో ఉన్నటువంటి కంటైనర్ అవసరం పడుతుంది. కొన్ని రూట్ సిస్టమ్ 8 ఇంచెస్, 11 ఇంచెస్, 12 ఇంచెస్, 4 ఇంచెస్ వరకు కూడా ఉంటాయి. కాబట్టి వాటి యొక్క రూట్ సిస్టమ్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు కావలసినటువంటి కంటైనర్స్ని మనం ఉపయోగించాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ రెడ్ కంటైనర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ నేను నర్సరీలో మనకు షాప్లలో దొరుకుతాయి. ఇవి చక్కగా మనకు ఇది 12 ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట. దీన్ని మనం చేసుకోవచ్చు. కొన్ని కంటైనర్స్ ఈ సైజులో నేను బయట కొనవలసి వచ్చింది. కొన్ని కంటైనర్స్ పెరుగు డబ్బాలు ఉంటాయండి, వాటిని కూడా మనం కొనుక్కొని చేసుకోవచ్చు. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ కంటైనర్స్ని మనం సెకండ్ హ్యాండ్గా వాడడం జరుగుతుంది. ఒక డ్రమ్ తీసుకున్నట్టు ఉంటే ఆ మధ్యలోకి వెళ్ళి మనం కట్ చేసినట్టు ఉంటే 2 డ్రమ్ములు వస్తుంటాయి. తర్వాత ఈ కంటైనర్స్ లీఫీ వెజిటేబుల్స్కి చాలా చాలా అనువైనదన్నమాట. క్లాత్ వాష్ చేయడానికి కానీ, వాటర్ ఏదైతే యూజ్ చేసుకోవడానికి మనకు షాపులలో దొరుకుతుందండి. ఇలాంటి టబ్స్ కూడా చక్కగా మనం ఈ కంటైనర్గా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. గ్రో బ్యాగ్స్ అండి, ఇవి పర్టికులర్గా ఈ గ్రో బ్యాగ్స్ చాలా వెయిట్ తక్కువ ఉంటాయి. సో ఇవి మనకు ప్రత్యేకంగా ఈ గ్రో చేయడానికే ఈ బ్యాగ్స్ని తయారు చేయబడతాయి. ఇవి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి, లేదా మనకు లోకల్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయనండి. ఇవి దీనివల్ల ఏంటంటే మనకు పాట్ మిక్సింగ్ మిక్స్ ఏదైతే ఉంటుందో తక్కువ మిక్స్ తోటి సరిపోతుంది. లాస్ట్ 2 ఇయర్స్ కూడా ఇవి వాడుతున్నాను. ఈ 3rd ఇయర్ అయింది ఇవి కొని. ఎక్కడ ఏమీ డ్యామేజ్ కాలేదు. తర్వాత అవుట్ సైడ్ వైట్ ఉంటుంది, లోపల బ్లాక్ ఉంటుంది. ఇవి కూడా ఒక పర్టికులర్గా ఈ మెటీరియల్ ఏదైతే ఉంటుందో మనకు అల్ట్రా వైలెట్ రేస్ని, ఎండ తీవ్రతను తట్టుకునే శక్తి ఈ గ్రో బ్యాగ్స్ ఉంటుంటాయి. మిద్దె తోటపై కుండీలు అమర్చుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇంటి స్లాబ్ దెబ్బతినకుండా నియంత్రించుకోవచ్చని జీవన్ రెడ్డి తెలిపారు. బిల్డింగ్ పైన ఇన్ని కంటైనర్స్ పెట్టి ఇంత బరువు కనుక నిలుస్తుందా, మనం ఏమైనా బిల్డింగ్కి ఏమైనా హానికరమా అనేది చాలామందికి డౌట్ కూడా రావచ్చు. ఒక గార్డెనింగ్ డిజైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. పిల్లర్స్ ఉంటాయి, ఆ పిల్లర్స్కి మధ్యలో బీమ్ కూడా కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. ఈ బీమ్ పైన, ఈ పిల్లర్స్కి పైన మనం పైన కూడా ఇంకా 2-3 అంతస్తులు కూడా మనం కట్టుకోవడానికి వీలుంటుంది. ఎందుకంటే దాని బరువు అంతా మోసేది ఈ పిల్లర్స్, బీమ్సే కాబట్టి. సో ఈ పిల్లర్స్, బీమ్స్ మధ్యలో ఏదైతే ఉంటుందో మనం బరువు గల్ల కంటైనర్స్ని పెట్టుకున్నట్టయితే ఉంటే ఈ ప్రాబ్లం లేకుండా పోతుంది. చూడండి, ఇక్కడ నేను కింద ఒక లైన్ వేశాను, దీనిపైన కూడా ఇంకో లైన్ వేశాను. ఇది దాదాపు మనకు చాలా బరువుతోటి, అది బరువుతోటి ఈ ఏరియా వరకు ఈ బరువును ఆపగలుగుతుంది. ఎందుకంటే ఇక్కడంతా బీమ్ కాబట్టి ఈ బీమ్ పైన ఇంత బరువును మోయడానికి వీలుంటుందన్నమాట. మిగతా చోట్ల మనకు లైట్ వెయిట్ ఉన్నటువంటి, బరువు తక్కువ ఉన్నటువంటి కంటైనర్స్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. టెరాస్ మీద గార్డెనింగ్ చేసి వాటరింగ్ ఇవన్నీ పోసినప్పుడు మన బిల్డింగ్ ఆ వాటర్ కిందికి జారిపోతుందేమో, పర్కులేట్ అయిపోయి బిల్డింగ్ చెడిపోతుందనేమో ఒక డౌట్ కూడా చాలామందికి వస్తుంది. బట్ దానికి ఒక ప్రికాషనరీ మెజర్ మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఏదైతే మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కానీ, కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కానీ ఈ రూఫ్ మీద ఈ స్లాబ్ ఏదైతే ఉంటుందో మనకు
వాటర్ ప్రూఫ్ లిక్విడ్ మిక్స్ చేసి అది మనం ట్రీట్ చేసి ఆ మటీరియల్ ద్వారా మనం స్లాబ్ వేసుకున్నట్టు ఉంటే, లేకుంటే స్లాబ్ వేసిన కొద్ది రోజుల తర్వాత కూడా మనం ఇంకొక లేయర్ని ఈ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ కలిపినటువంటి మటీరియల్ ద్వారా ఇంకొక లేయర్ని కూడా మనం వేసుకున్నట్టు ఉంటే ఈ బిల్డింగ్కి ఈ వాటర్ పర్కులేషన్ ప్రాబ్లం అనేది రాకుండా పోతుంది. మనం ఒక పందిరిలాగా ప్యాండిల్స్ కనుక పందిరికి వేసుకున్నట్టు ఉంటే ఈ పందిరి పైన ఈ విధంగా చేసుకొని పందిరి పైన మనం సమ్మర్ సీజన్లో ఎండాకాలంలో మనం షేడ్ నెట్ 50% షేడ్ నెట్ను కొనుక్కొని వేసుకున్నట్టు ఉంటే మనకు అల్ట్రా వైలెట్ రేస్ అన్నది ఎక్కువ ఉన్నప్పుడు ఈ చెట్లకు హానికరం కాబట్టి 50% వరకే మనకు కిందికి వచ్చేటట్టు, దానివల్ల ఈ మొక్కలు ఆరోగ్యంగా పెరగలుగుతాయి. పందిరిలో ఏంటంటే నేను ఐరన్ తోటే వేయించాను. కొందరు మామూలు కర్రలతో కూడా వేసుకోవచ్చు. సో ఈ పందిరి హైట్ ఏదైతే ఉంటుందో మనకు 10 feet హైట్ వరకు మనం పెట్టుకోవచ్చండి. ఎందుకంటే చక్కగా గాలి, వెలుతురు ఇదన్నీ రావాల్సి ఉంటుంది. సో సఫకేషన్ అనేది లేకుండా ఉండాలి అని అంటే మినిమం మనం 10 feet హైట్ మనం పైన వరకు ఈ యొక్క పందిరిని నిర్మించుకోవచ్చు అనమాట. కుండీల్లో మొక్కలు పెంచే ప్రక్రియలో పాట్ మిక్సింగ్ అత్యంత కీలకమని చెప్తున్న జీవన్ రెడ్డి అందుకోసం ఉపయోగించే మిశ్రమాలు, సేంద్రియ ఎరువులపై వివరణ ఇచ్చారు. విత్తనాలు, మొక్కలు నాటే విధానాలను సైతం పేర్కొన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కంటైనర్స్లో పాట్ మిక్సింగ్ అనేది ఎలా చేయాలి. ప్లాంట్ గ్రో కావడానికి ఒక మీడియా అవసరం వస్తుంది, అదే పాట్ మిక్సింగ్. దీనికి కింద ఒక డ్రైనేజ్ హోల్ తయారు చేసుకోవాల్సి వస్తుంది ఈ హైట్లో, లేదా కింద కానీ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్స్ హోల్స్ కూడా ప్రొవిజన్ పెట్టారు. ఈ హోల్ చేసిన తర్వాత ఈ హోల్ దగ్గర కొన్ని పెంకుల్ని మనం ఒక లేయర్గా వేయాలి. ఆ పెంకుల పైన మళ్ళీ బేబీ చిప్స్ అనేది కంకర ఉంటుంది చిన్నగా, ఒక చిన్న లేయర్ వేసి దానిపైన శాండ్ లేయర్ ఒకటి వేసుకొని టోటల్గా ఒక 1 inch 1.5 inch వరకు మనం ఈ విధంగా దాన్ని వేసుకోవాలి. ఆ పైన సాయిల్ను నింపుకోవాలి. మనకు సాయిల్ రెడ్ సాయిల్ కానీ శాండీ లోమీ సాయిల్ కావాలండి, బ్లాక్ సాయిల్ వాడొద్దు. ఏ సాయిల్ అయినా గట్టిగా తయారు కాకుండా ఉండాలన్నమాట. దానివల్ల ప్లాంట్ సరిగా గ్రో కాదు. ఈ సాయిల్ని ఇక్కడ ఈ హైట్ వరకు నింపుకోవాలి. ఇక్కడ నుండి నింపుకున్న తర్వాత ఈ పైన ఏదైతే ఉందో మళ్ళీ 1/3 వరకు దీన్ని మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మిక్స్ తోటి నింపాలన్నమాట. ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ముఖ్యంగా మనం 3 రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి. ఒకటి కోకోపిట్, ఇలాంటి బ్రిక్స్ మనకు దొరుకుతాయి. ఆన్లైన్లో నేను తెప్పించుకున్నాను, లేకుంటే లోకల్ షాప్స్లో కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఈ యొక్క బ్రిక్ ఏదైతే ఉంటుందో ఇది దాదాపు 4 kgs వరకు వెయిట్ ఉంటుంది. తర్వాత 1 kg బరువు ఉన్నటువంటి బ్రిక్కు ఒక టబ్లో వేసేసుకొని ఆ టబ్లో మనం దాదాపు 6 to 8 liters వాటర్ దాని మీద మనం పోసినట్టు ఉంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మొత్తం టబ్ అంతా నిండిపోతుంది. తర్వాత రెండవది మనకు వర్మి కాంపోస్ట్ ఇది కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయండి, లేక లోకల్ డైరీ ఫార్మ్స్ లేదా లోకల్ మార్కెట్స్లో కూడా మనకు వర్మి కాంపోస్ట్ అనేది దొరుకుతుంది. వర్మి కాంపోస్ట్ మీన్ ఎర్త్ వార్మ్స్ ద్వారా తయారు చేసేటువంటి కాంపోస్ట్ అన్నమాట. ఇట్స్ ఎ వెరీ న్యూట్రిటివ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్. సో ఇది ఒకటి. తర్వాత వేప పిండి కూడా మనం దాంట్లో వేసుకోవచ్చు. ఇది కోకోపిట్ ఒక భాగము వర్మి కాంపోస్టు, ఒక భాగము నీమ్ పౌడర్ ఏదైతే ఉంటుందో వేప పిండి లేదా ఆముద పిండి, ఈ 3 ఈక్వల్ మోతాదులో మనం తీసుకొని దాంట్లో కొంచెం సాడస్ట్ కూడా కలుపుకోవచ్చు. సాడస్ట్, రంప పొట్టు అంటామే మనం దీన్ని, సాడస్ట్ కూడా కొద్దిగా మనం దాంట్లో కలుపుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్ అని ఇది కూడా ఆన్లైన్లో షాప్లలో దొరుకుతుందండి. ఇది ఎందుకయ్యా అంటే ఇది కూడా నేచురల్ మినరల్గా పనిచేస్తుంది. తర్వాత సీడ్ జర్మినేషన్ కూడా చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. తర్వాత లీవ్స్ కూడా గ్రీనరీగా వస్తుంది. మనము వెర్మిక్లైట్ అని అది కూడా ఉంటుందండి, అది కూడా కొంచెం కలుపుకున్నట్టు ఉంటే ఏరేషన్ ప్రాబ్లం లేకుండా చక్కటి మన సాయిల్ పాట్ మిక్సింగ్లో ఏరేషన్ అనేది ఉంటుంది. ఏరేషన్ కూడా చాలా అవసరం మొక్కకి. లేదా ఆవు పేడ, ఆవు మూత్రంతో ఉన్నటువంటి మటీరియల్ని కూడా ఈ సాయిల్లో మనం కలుపుకొని పాట్ మిక్సింగ్ చేసుకున్నట్టు ఉంటే చాలా బ్రహ్మాండంగా హెల్తీగా ప్లాంట్ గ్రో అవుతుంది. కిచెన్ వేస్ట్లో కూరగాయల తరుగు కానీ
మనం కోసిన తర్వాత వేస్ట్ ఏదైతే కూరగాయలు కానీ పళ్ళు కానీ ఎగ్ షెల్ కానీ ఇలాంటివి లేకుంటే టీ కాఫీ పౌడర్ యూజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఒక మటీరియల్, సో ఇవన్నీ వేస్ట్ మటీరియల్ అన్నీ మనం ఒక కంటైనర్లో వేసుకొని దానిపైన మళ్ళీ ఒక డ్రై లీవ్స్ వేసుకొని ఒక 1 or 2 స్పూన్స్ మజ్జిగ చల్లుకున్నట్టయితే, అలాగే ఎవ్రీ డే ఇలాగే చేసినట్టయితే కొంతకాలానికి అది మొత్తం కాంపోస్ట్గా తయారవుతుంది. సో ఆ హోమ్ మేడ్ కాంపోస్ట్ కానీ మనం ఆఫ్టర్ ఏది స్టాండింగ్ క్రాప్కు కొద్దిగా మనం ఇవ్వచ్చు. టెరాస్ గార్డెన్లో మొక్కలు పెంచుకోవాలన్నప్పుడు 2 రకాలుగా మనం వీటిని చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా విత్తనం పెట్టినట్టయితే ఉంటే అది మొక్క వచ్చి అదే మనకు వెజిటేబుల్ ఇస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ బెండ చెట్టు. ఈ బెండ విత్తనాన్ని మనం డైరెక్ట్గా విత్తుకున్నట్టయితే ఉంటే అదే ప్లాంట్ వచ్చేసి కాయలు వచ్చేస్తుందన్నమాట. కొన్ని చెట్లు విత్తనాన్ని మనం అలకవలసి వస్తుంది మొదలు నర్సరీ టైప్లో. ఆ విత్తనం వచ్చి అలికిన తర్వాత మొలకెత్తి అది సీడ్లింగ్గా ఏదైతే నారు వస్తుందో ఆ నారును ఆ సీడ్లింగ్స్ని మనం మెయిన్ టబ్లోకి కానీ మెయిన్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి దాంట్లో ప్లాంట్ చేసినట్టయితే ఉంటే అది చక్కగా గ్రో అవుతుందన్నమాట. ఇలాంటి జెర్మినేషన్ ట్రేస్ అని దొరుకుతాయండి. సో ఈ విధంగా జెర్మినేషన్ ట్రేస్లో ఎన్ని హోల్స్ ఉంటాయి, నియర్లీ ఒక 100 హోల్స్ టైప్లో ఉంటాయి అన్నమాట. దీని కింద కూడా డ్రైనేజ్ హోల్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ట్రేలో మనకు కోకోపిట్, వర్మిక్ కాంపోస్ట్ ఈ మిక్స్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ నింపేయాలి. నింపేసేసి దీంట్లో ప్రతి దానిలో ఒక్కొక్క గింజ ఒక విత్తనాన్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దానిపైన మళ్ళీ ఈ కాంపోస్ట్ని ఒక లేయర్గా పెట్టేసి ఆ తర్వాత దాన్ని పార్షల్ షేడ్లో పెట్టుకోవాలి. ఎండలో కానీ వర్షంలో కానీ పెట్టకూడదు. డైలీ వాటరింగ్ అనేది మనం స్ప్రేతో ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత మనకు మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత 2, 3, 4 లీవ్స్ వచ్చిన తర్వాత మనం దీన్ని మెయిన్ ఫీల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో మనకు ఏదైతే ఉంటుందో ఒక ఉపయోగం ఏంటంటే జెర్మినేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే మొక్కను తీస్తామో సో ఈ విధంగా మనకు డైరెక్ట్గా రూట్ సిస్టమ్ దెబ్బతినకుండా, రూట్ సిస్టమ్ పాడవకుండా డైరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా వచ్చిన దాన్ని డైరెక్ట్గా మనం మెయిన్ ఫీల్డ్లోకి మార్చుకోవచ్చు. సో మార్చుకున్న తర్వాత దీనికి వాటరింగ్ ఇచ్చినట్టయితే ఉంటే చక్కగా ఇది గ్రో అవుతుంది. మొక్కలను ఆశించే చీడపీడల నివారణకు వేప నూనె మిశ్రమాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయని జీవన్ రెడ్డి వివరించారు. క్రాప్ యొక్క ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ప్లాంట్లో ఏదో ఒక డిజీజ్ కానీ ఇన్సెక్ట్ కానీ అటాక్ చేస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఓన్లీ సింగిల్ మెథడ్ ఉందండి. మనకు వేప నూనె మనకు ఇది మార్కెట్లో దొరుకుతుందండి. ఈ వేప నూనె ఒక 5 ml తీసుకొని డిష్ వాష్ లిక్విడ్, విమ్ బ్రాండ్తో ఉన్నటువంటి డిష్ వాష్ లిక్విడ్ 2 ml, 5 ml 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసి మనం చెట్ల పైన స్ప్రే చేసినట్టయితే ఉంటే ఒక 10-12 డేస్కి ఒకసారి 3-4 సార్లు స్ప్రే చేసినట్టయితే ఉంటే ఆ యొక్క ప్లాంట్ ఆరోగ్యంగా పెరుగుతుంది. మనకు ఎలాంటి తెగులు కానీ ఇలాంటివి కానీ రాకుండా ఉంటుంది. వాటర్ కూడా ఎక్సెస్ వాటర్ ఇవ్వకూడదు, తక్కువ వాటర్ కూడా ఇవ్వకూడదు. వాటికి ఎప్పుడు పదను ఉండేటట్టు ఉంటే చాలన్నమాట. ఎక్కువ అయినా కూడా అది రూట్ సిస్టాన్ని దెబ్బతింటుందన్నమాట. మిద్దె తోటలో భాగంగా ఆకుకూరలతో పాటు బెండ, టమాటా, గోరుచిక్కుడు వంటి కూరగాయలను జీవన్ రెడ్డి పండిస్తున్నారు. తన కుటుంబ అవసరాలకు సరిపడా కూరగాయలు మిద్దె తోటపై సాగు చేస్తున్న జీవన్ రెడ్డి రసాయన రహిత కూరగాయల కోసం ప్రతి ఒక్కరూ ఇంటి పంటలు వేసుకోవాలని సూచించారు. సో వెజిటేబుల్స్ నేను వేసుకున్న దాంట్లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకు లీఫీ వెజిటేబుల్స్. ఈ ఆకుకూరల్లో ముఖ్యంగా మనకు స్పినాచ్ అంటే పాలకూర. ఇది పాలకూర అండి. చక్కగా ఇది పాలకూర చాలా న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. మనకు 4 to 5 times వరకు కూడా దీనికి ఉపయోగానికి వస్తుంది అనమాట. మళ్ళీ పెరుగుతుంది, గ్రోత్ వస్తుంది, మళ్ళీ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బచ్చల కూర. ఇది ఆకు చాలా ఉంది. తర్వాత దీనికి ఎక్కువ ఔషధ వాల్యూ ఏదైతే ఉంటుందో మనకు మెడిసినల్ వాల్యూ కూడా చాలా ఉంది. దీనికి వల్ల కూడా మనము
మనకు తెలుసు, చాలామందికి తెలుసు ఈ ఆకు వల్ల చాలా జబ్బులు నయమయ్యడానికి అవకాశం ఉంటుందని. గోంగూర చెట్లు ఇది దాదాపు 1 year పైన అయిందండి. ఇది ప్లాంటేషన్ చేసి దాదాపు ఒక 6, 7, 8 times వరకు నేను ఈ ఆకులను కట్ చేసుకొని యూజ్ చేసుకున్నాను అనమాట కర్రీకి. ఇది మెంతికూర అండి. మనకు ఇది వెరీ ఈజీ టు గ్రో. మనకు విత్తనం నాటిన 3వ రోజు నుండి మనకు చెట్టు మొలకెత్తి చక్కగా వస్తుందండి. మనం ఒక 15-20 రోజుల వరకు మనకు రెడీగా అవుతుంది. ఇది ధనియాలతోటి వచ్చేది కోరియండర్ ఏదైతే ఉంటుందో కోరియండర్ కూడా మనకు చక్కగా ప్రతిరోజు మనకు కిచెన్లో యూజ్ అయ్యే ఐటమ్ అనమాట. ఓనియన్ స్ప్రింగ్స్ కూడా మనకు డైలీ చాలా అవసరం వస్తుంది. ఈ విధంగా ఓనియన్ సీడ్స్ దొరుకుతాయండి షాప్లో. అవి సీడ్స్ తీసుకొచ్చి ఒక కంటైనర్లో దాన్ని నారు పోసినట్టయితే ఉంటే నారు వస్తుంది. ఒక 3-4 inches తర్వాత తీసుకొచ్చి మనం ఈ యొక్క కంటైనర్లో నాటుకున్నట్టయితే ఉంటే చక్కగా మొలకెత్తి దీన్ని చక్కగా వచ్చేసి మనకు ఈ విధంగా తయారవుతుంది. మనకు ముఖ్యమైన కూరగాయలలో ఒకటి లేడీస్ ఫింగర్, బెండకాయ. ఈ విధంగా మనం బెండ చెట్లు ఒక తొట్టిలో 1 నుంచి 2 విత్తనాలు వేసినట్టయితే ఉంటే అవి చక్కగా మొలకెత్తి బెండకాయలు కూడా వస్తాయి. టొమాటో అండి, మనకు ముఖ్యమైన కూరగాయలలో టొమాటో కూడా ఒకటి. సో పెరిగిన తర్వాత ఇది కింద పడకుండా ఇలాంటి మనం సైడ్గా సపోర్టింగ్ వీటి వుడ్తోని సపోర్టింగ్ పెట్టుకోవాలి. మిరప చెట్లు అనమాట. మిరప ఏదైతే ఉందో ఈ విధంగా వస్తుంటుంది. గోర్చిక్కుడు, ఇవి కూడా మనం ఇది క్లస్టర్ బీన్ అంటాము. ఇప్పుడు పూత దశలో ఉందండి. మనం ఈ యొక్క కంటైనర్లో ఈసారి ఈ బెండ చెట్లు పెట్టిన దాంట్లో గోర్చిక్కుడు పెట్టండి, గోర్చిక్కుడు పెట్టిన దాంట్లో టమాటో పెట్టండి. ఈ విధంగా మనం మార్చుకుంటూ వెళ్తూ ఉంటే చక్కగా గ్రో అవుతాయి అన్నమాట. దాదాపు ఈ కూరగాయల ప్రొడక్షన్ లాస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు ఒక 60% వరకు నా ఫ్యామిలీ నీడ్ ఏదైతే కూరగాయల నీడ్ ఏదైతే అవసరం ఉందో అది నా యొక్క సొంత ఈ టెరాస్ గార్డెన్లో పండించుకున్నటువంటి కూరగాయలనే మేము తింటున్నాము. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ యొక్క టెరాస్ గార్డెన్ మీద ఈవెన్ 50 square feet స్థలం ఉన్నా కూడా చక్కగా దీని అనుభవంతో మళ్ళీ ఇంకా చక్కగా ఇంక్రీజ్ చేయవచ్చు. కుటుంబ సభ్యులందరూ చక్కగా ఆరోగ్యమైనటువంటి చక్కటి కెమికల్స్ లేనటువంటి కెమికల్స్ ఫ్రీ వెజిటేబుల్స్ను తిని చక్కగా ఆరోగ్యంగా ఉండి ఒక మంచి తృప్తిని పొందుతూ మనం జీవించవచ్చండి. మనకు ఈ యొక్క వాతావరణంలో కాలుష్యం లేకుండా ఉంటుంది, గ్రీనరీ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక మోస్ట్లీ ఏంటి అని అంటే మనకు నేచర్ తోటి సహవాసం అనేది జరుగుతుంది.